శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూసుకున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దొండపల్లి మండపాలపేటలో వెలిసిన శ్రీ 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 దుర్గా పరమేశ్వర ఆలయ ప్రతిష్టాపన జరిగి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా చూస్తారు కదా, ఇలా కుంకుమార్చనలు, అభిషేకాలు, హోమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. అదే ఇప్పుడే హోమం కూడా పూర్తయింది. మరికొద్ది సేపట్లో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దీనికి చాలా మంది భక్తులు వచ్చి పాల్గొనడం జరిగింది. హోమం కూడా దిగ్విజయంగా పూర్తయింది. అలాగే ఇలా వార్షికోత్సవం మాత్రమే కాకుండా శ్రావణ మాసంలో కూడా మంగళవారాలు, శుక్రవారాలు పూజలు జరుగుతుంటాయి, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి, కుంకుమార్చన అభిషేకాలు జరుగుతుంటాయి. అలాగే దసరాల్లో కూడా 10 రోజులు, దసరా 10 రోజులు కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. దుర్గాష్టమి రోజున హోమం నిర్వహించబడుతుంది. మళ్ళీ దసరా విజయదశమి రోజున చాలా మంది వాహన పూజలు జరుగుతాయి, చాలా మంది వస్తారు, వాహన పూజల కోసం వస్తారు. అలాగే ప్రత్యేకంగా అలంకరణ 10 రోజులకి 10 రోజుల అలంకరణలు వేరే వేరే అలంకరణలు కూడా జరుగుతుంటాయి. 10 రోజులకు కూడాను దసరా రోజు చాలా పెద్దగా, చాలా ఘనంగా పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూసినట్టుగైతే లోపల అమ్మవారికి వెండి కవచాలతోటి అలంకారం ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లో వెండి అలంకరణ, వెండి కవచాలతో అలంకారం ఉంటుంది. గుడి అంతా కూడా అలంకారం చేస్తారు, పువ్వులతోటి లైట్లు కూడా లైటింగ్స్ బట్టి అలంకారం చేస్తారు. మామూలు రోజుల్లో అయితే ఇలా బయట టేబుల్ కాకుండా లోపల సైడ్ చిన్న టేబుల్ మీద పూజలు అవుతుంటాయి. ఇలా ప్రత్యేకమైన పూజలకు వచ్చేటికి బయట టేబుల్, ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి బయట ఒక టేబుల్ వేసి దాని మీదకి అలా ఈ ఉత్సవ విగ్రహాలు అనేవి పెట్టడం జరుగుతుంది. వాటికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది దాతలు విరాళాల రూపంలో, వస్తు రూపంలోనే కానీ ధన రూపంలో కానీ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం చేసుకోండి. सर्वकर्म फलप्रदाय स्वाहा दुर्गा देव्याय नमः सर्वदेवाय स्वाहा दुर्गा देव्याय नमः पुण्याय स्वाहा दुर्गा देव्याय नमः देवयोनिय स्वाहा दुर्गा देव्याय नमः अयोनिजाय स्वाहा दुर्गा देव्याय नमः भूमिजाय स्वाहा दुर्गा देव्याय नमः चंद्रार्धमस्तकाय स्वाहा दुर्गा देव्याय नमः भारतयै स्वाहा दुर्गा देव्याय नमः भ्रामर्यै स्वाहा दुर्गा देव्याय नमः कल्पायै स्वाहा दुर्गा देव्याय नमः कराल्यै स्वाहा दुर्गा देव्याय नमः कृष्णवेंगलायै स्वाहा दुर्गा देव्याय नमः ब्राह्मण्यै स्वाहा दुर्गा देव्याय नमः नारायण्यै स्वाहा दुर्गा देव्याय नमः रौद्रै स्वाहा दुर्गा देव्याय नमः ज्येष्ठायै स्वाहा दुर्गा देव्याय नमः इंदिरायै स्वाहा दुर्गा देव्याय नमः महामायायै स्वाहा दुर्गा देव्याय नमः कामिन्यै स्वाहा दुर्गा देव्याय नमः ज्ञानरूपायै स्वाहा दुर्गा देव्याय नमः निराकाराय स्वाहा दुर्गा देव्याय नमः भूतात्मिकाय स्वाहा दुर्गा देव्याय नमः भूतमात्रे स्वाहा दुर्गा देव्याय नमः भूतेशाय स्वाहा दुर्गा देव्याय नमः विजय दुर्गाय नमः स्वाहा श्रियाय नमः तां मावह जात वेदो लक्ष्मी मलपगावनीं यस्यां हिरण्यं विन्देयं गावः संपुरुषा नमः स्वाहा महालक्ष्म्याय नमः अश्वपूर्वां रथमज्जां हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीं उपहय श्रीर्वा देवी जुषतां स्वाहा स्वाहा श्रियाय नमः तां मावह जात वेदो लक्ष्मी मलपगावनीं यस्यां हिरण्यं विन्देयं गावः संपुरुषा नमः स्वाहा महालक्ष्म्याय नमः अश्वपूर्वां रथमज्जां हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीं उपहय श्रीर्वा देवी जुषतां स्वाहा महालक्ष्म्याय नमः कां सोस्मिताहिरण्य प्राकारा मात्राज्वलन्तीं दुत्तान्तर्पयन्तीं पद्मे सितां पद्मवर्णां त्वामि होपक्वयसीं स्वाहा महालक्ष्म्याय नमः चन्द्रां प्रभासां यशाज्वलन्तीं श्रीं लोके देवजिष्ठामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेण सितां तां प्रणय स्वाहा महालक्ष्म्याय नमः
ఆదిత్య వర్ణే తమసో జాతో వనస్పతిస్త వృక్షోద బిల్వః తస్య ఫలానంత మాయాంత రాయస్య బాహ్యాలక్ష్మి స్వాహా మహాలక్ష్మ్యాయ నమః ఉపైతు మాం దేవసః కీర్తిశవైనాదః ప్రాదుర్భూతాస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే స్వాహా మహాలక్ష్మ్యాయ నమః శ్రుతి వాసావలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థించ సర్వాన్ నిదమే గృహాత్ స్వాహా మహాలక్ష్మ్యాయ నమః గంధద్వారాన్ దురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం త్వాభోపహ్వయస్యం స్వాహా మహాలక్ష్మ్యాయ నమః మనసః కామభాగోతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నసమయ శ్రీశ్రైతాంజలః స్వాహా మహాలక్ష్మ్యాయ నమః कर्तमेन प्रजाभूतामयि संभव कर्तम श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीं स्वाहा महालक्ष्म्याय नमः रापस्तु जन्तुसिघ्नानि चिक्लेत वसवे गृहेण च देवीं मातरं श्रियं वासे मे कुले स्वाहा महालक्ष्म्याय नमः आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महालक्ष्म्याय नमः आर्द्रां यः करणीं यस्मिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महालक्ष्म्याय नमः तां मावहजात वेदो लक्ष्मी मनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो स्वामिन्देयं पुरुषाणां स्वाहा महालक्ष्म्याय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते स्वाहा महालक्ष्म्याय नमः सर नमस्कारं చేసుకో బుక్ ఏది బుక్ ఇప్పుడు అవుతా పండగలో ఉన్నప్పుడు చెప్పే చెప్పరు నువ్వు వార్షికోత్సవం గుడి వార్షికోత్సవం శ్రీయాయేదం నమః तां मावह जात वेदो लक्ष्मी मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावः स्वपुरुषाणां स्वाहा महालक्ष्म्याय नमः अश्वपूर्वां रथमज्जां हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपहय श्रीर्वा देवी स्वाहा महालक्ष्म्याय नमः कां स्वस्मिताहिरण्य प्राकारा मात्राज्वलन्तीं दुत्तान्तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान् त्वामिहोपह्वयसीं स्वाहा महालक्ष्म्याय नमः चन्द्रां प्रभासां यस्याज्वलन्तीं श्रियं लोके देवजिष्ठामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण स्थितां तां प्रणय स्वाहा महालक्ष्म्याय नमः आदित्य वर्णे तमसो जातो वनस्पतिस्थ वृक्षोद बिल्वः तस्य फलानंत मायांत रायस्य बाह्यालक्ष्मी स्वाहा महालक्ष्म्याय नमः उपैतु मां देवसः कीर्तिशवैनादः प्रादुर्भूतास्मि राष्ट्रेस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा महालक्ष्म्याय नमः श्रुति वासावलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहं अभूतिमसमर्थिं च सर्वान् निदमे गृहात् स्वाहा महालक्ष्म्याय नमः गन्धद्वारान् दुरादर्शान् नित्यपुष्टांगरीषिणीं ईश्वरीं सर्वभूतानां स्वाभोपह्वयस्यं स्वाहा महालक्ष्म्याय नमः मनसः कामभागोतिं గురుగారు ప్రసాదాన్ని అందరూ వృధా చేయకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.